ప్రభుత్వ నిర్ణయమే రీసర్వేలో తప్పులకు కారణం. ఏపీ రెవెన్యూ సర్వీసుల సంఘం సంబంధించి అధ్యక్షుడైతే ఏం చెప్తున్నారంటే, రీసర్వేలో పట్టాదారు పాస్ పుస్తకాల్లో దొర్లిన తప్పులకు గత ప్రభుత్వ నిర్ణయాలే కారణము అని చెప్పేసి ఏపీ రెవెన్యూ సర్వీసెస్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. సో ఆయన విలేకరులతో మాట్లాడారనమాట. రీసర్వే చేసిన తర్వాత ప్రతి అంశాన్ని పరిశీలించి పాస్ పుస్తకం సిద్ధం చేయాలి. అప్పట్లో పరిశీలనకు కనీస సమయం ఇవ్వకపోవడంతోనే తప్పులు దొర్లాయి. దిద్దుబాట్లకు కూడా తహసీల్దార్లకు అవకాశం ఇవ్వకపోవడంతో ఉద్యోగులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ప్రస్తుతం వారంలో ఒక రోజుకో బాధ్యత పేరుతో తహసీల్దార్లపై పని ఒత్తిడి అయితే పెంచుతూ ఉన్నారు. గతంలో జరిగిన తప్పిదాలను గ్రహించిన కూటమి సర్కారు ఇటీవల తహసీల్దార్లకు స్వల్ప మార్పులు చేసే అవకాశం ఇచ్చింది అని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న సంబంధించి పోస్టులు కూడా భర్తీ చేయాలని చెప్పారు. అయితే పట్టాదారు పాస్ పుస్తకాలకు సంబంధించి కరెక్ట్గా రావాలంటే పని ఒత్తిడి కొంతవరకు తగ్గితే తప్పులు లేకుండా చేయడానికి అదేవిధంగా సమయం కూడా ఇవ్వాలి. సో అప్పుడే రైతులకు సంబంధించి రీసర్వేలో కోట్లయితే అంటే పొరపాట్లు తొలగించి వాటికి సంబంధించి పట్టాదారు పాస్ పుస్తకాలు అయితే కరెక్ట్గా ఇవ్వడానికి అయితే వద్దని చెప్పి అన్నారన్నమాట. సో ఇది మనకి రీసర్వేకి సంబంధించి పట్టాదారు పాస్ పుస్తకాలకు సంబంధించిన ప్రజెంట్ తాజా అప్డేట్ అనమాట.